హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. 15 మార్చు డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. అంతకంటే ముందు మనం 14th మార్చున ఏ అంశాలు నేర్చుకున్నాం ఒకసారి గుర్తు తెచ్చుకొని ఈ 15 మార్చు డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మనకు ఈ 1 to 15 మార్చు మ్యాగజైన్ ఏదైతే ఉందో, సో ఈరోజు మనకి అన్ని ఆర్టికల్స్ అయిపోయినాయి. సో రేపు ఏం చేస్తామంటే దీని మీద షార్ట్ రివిజన్ నోట్స్ అని చెప్పేసి రాస్తా, అదే డిటిపి చేయించాలి. ఒక 30 MCQ కూడా ఇస్తాం. ఈ MCQ మనం పోన్ నెంబర్స్ పెంచుదామండి, ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన కొలది 30 MCQ ఇద్దాం ఇప్పుడైతే. సో ఇవి రెండు డిటిపి చేయిస్తాం కదా, ప్రూఫ్ రీడింగ్ చేస్తాం ఒకసారి మొత్తం మ్యాగజైన్ని. మండే ఉదయానికల్లా మీకు కంప్లీట్గా మ్యాగజైన్ అందుబాటులో వస్తుంది. అంటే ఇది 15 కదా, సో ఎప్పుడైనా సరే ఒకరోజు గ్యాప్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ పోస్ట్ చేస్తాం. ఒకరోజు ప్రూఫ్ రీడింగ్కి పడుతుంది, షార్ట్ రివిజన్ నోట్స్ రాయాలి, MCQ ఇవ్వాలి కాబట్టి సో ఒక డే తీసుకొని 17th రోజు పోస్ట్ చేస్తాం. అదే 16 నుంచి 31 మ్యాగజైన్ చూస్తే సెకండ్ రోజు పోస్ట్ చేస్తాం. రైట్. సో పోస్ట్ చేసిన తర్వాత అదే రోజు ఈవినింగు ఈ 1 to 15 మీద ఒక లాంగ్ వీడియో ఉంటుందండి. లాంగ్ వీడియో ఉంటుంది మనకు. అంటే సో నెక్స్ట్ డే దీని మీద 30 MCQ ఉన్నాయిగా మీ మ్యాగజైన్ లోపల, సో అవి ఎగ్జామ్ కింద రాస్తాం మనం. సో ఇప్పుడు ఏంటి, ఎప్పుడు మనం మ్యాగజైన్ అప్లోడ్ చేస్తే ఒక రోజు గ్యాప్ తీసుకొని నెక్స్ట్ డే క్లాస్ ఉంటుంది, ఆ నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంటుంది. సో మీకు ఎగ్జామ్ కంపల్సరీ రాయాలండి. మీ 30 MCQ ఉంటే 30 minutes టైం పెట్టుకొని రాయండి, నేను ఎగ్జామ్ తర్వాతకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఒకసారి మాత్రం మనకు ఎగ్జామ్ బుధవారం ఉంటుంది, సోమవారం మనం మ్యాగజైన్ పోస్ట్ చేస్తాం, సో మంగళవారము సాయంత్రం వీడియో చేస్తాం. ఎందుకు లేడని చెప్పేసి చూస్తే ఈ వేములవాడ రాజన్న పోయేది ఉన్నది, కొండగట్టు అంజన్న పోయేది ఉన్నది, సోమ మంగళ అని చెప్పేసి ఫ్యామిలీ వాళ్ళు నమ్మకాలు ఉంటాయి కాబట్టి మనం కంపల్సరీ గౌరవించాల్సిందే, సొంత నమ్మకం లేకపోయినా కూడా. సో కాబట్టి ఇన్ఫ్యాక్ట్ బుధవారం మీకు ఎగ్జామ్ ఉంటుంది, మంచిగా ప్రిపేర్ అవ్వండి. 1 to 15 మార్చు ఏదైతే ఆర్టికల్స్ ఉన్నాయో వాటి మీదనే ఎగ్జామ్ ఉంటుంది. రైట్. సో ఫస్ట్ మనము ఈ 15 మార్చున ఎటువంటి అంశాలు ఉన్నాయని చెప్పి చూద్దాం. కాదు, 14 మార్చు డిస్కస్ చేద్దాం ఫస్ట్. అయితే ఈ రూపాయి సింబల్ని తమిళనాడు బడ్జెట్ ఏదైతే ఉందో 2025-26 లోపల రూపాయి సింబల్కి బదులుగా తమిళనాడులో ఉన్న రూ అని చెప్పి సింబల్ని పెట్టారు. ఇది పెద్ద వివాదం వాస్తవంగా. సో దీని కారణంగా ఈ రూపాయి సింబల్ వార్తల్లో వచ్చింది. సో రూపాయి సింబల్ చూస్తే మనకు 2010 జూలై 15 నుంచి అమల్లోకి వచ్చింది, అంతకుముందు మనకి లేదు. సో ఉదయ్ కుమార్ అని చెప్పేసి రూపొందిస్తాడు, తమిళనాడు రాష్ట్రం వాస్తవంగా వాళ్ళది, మైండ్లో పెట్టుకోవాలి. రోమన్ లిపిలో ఉన్న ఆర్, దేవనాగరి లిపిలో ఉన్న రా, ఇవి రెండు కలిసి ఈ సింబల్ని రూపొందించాడు. రైట్. ఈ మధ్యలో ఉన్న ఈ గుర్తు ఏదైతే ఉందో ఇది సో సంతులన ఆర్థిక వ్యవస్థ త్రివర్ణ పతాకాన్ని తెలియజేస్తాయట. నెక్స్ట్ స్పేడెక్స్ అని చెప్పేసి మిషన్ వార్తల్లో వచ్చింది కదా, ఇది ఇస్రో అనేది December 30, 2024లో ఇన్ఫ్యాక్ట్ దేని ద్వారా PSLV-C 60 ద్వారా పంపింది. సో డాకింగ్ కోసం అని చెప్పేసి, అన్డాకింగ్ కోసం అని చెప్పేసి మన దేశంలో ఫస్ట్ మిషన్, ప్రపంచంలో 4th మిషన్, అమెరికా, రష్యా, చైనా తర్వాత. సో మీకు 2 ఉపగ్రహాలు ఉంటాయండి ఫస్ట్ రాకెట్ లోపల. ఈ రెండింటిని మనం ఫస్ట్ సో డ్రిఫ్ట్ చేస్తాం, అంటే 20 km పరిధి వెళ్ళేంత వరకు దూరం నెట్ వేస్తాం. తర్వాత దీన్ని డాకింగ్ చేస్తాం, అంటే దగ్గరికి తీసుకొస్తాం, ఎంత 3 km వరకు తీసుకొస్తాం. ఇది డాకింగ్ అండి. అన్డాకింగ్ అంటే మళ్ళీ దూరం నెట్ వేస్తాం. సో ఈ డాకింగ్ అన్డాకింగ్ ప్రక్రియ విజయవంతం చేసిన 4th కంట్రీ అవర్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. చంద్రయాన్ 4 కావచ్చు, గగన్యాన్ మిషన్ కావచ్చు, లేదా భారత్ స్టేషన్ కావచ్చు, ఇది బాగా పనికి వస్తుంది. నెక్స్ట్ అస్త్రం అని చెప్పేసి ఒక AI టెక్నాలజీ వార్తల్లో వచ్చింది. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ టెలికమ్యూనికేషన్ చెప్పేసి రూపొందించింది కదా, సో మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ కింద పనిచేస్తుంది, C.DOT అని చెప్పేసి పిలుస్తాం. ఆ C.DOT సంస్థ యొక్క అస్త్రం అనేది వార్తల్లో వచ్చింది. AI టెక్నాలజీ ఉపయోగించుకొని సైబర్ క్రైమ్ని గుర్తిస్తుంది, నకిలీ సిమ్స్ని గుర్తిస్తుంది అన్నట్టు. నెక్స్ట్ PM సూర్యగర్ వార్తల్లో వచ్చిందండి. సో ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇది 10 లక్షల ఇన్స్టాల్మెంటు చేసుకోవడం జరిగింది, ఒక అచీవ్మెంట్ అది. ఇంతవరకు చూస్తే చండీగఢ్ యూటీ, డామన్ డయ్యూ యూటీ రెండు కూడా 100% అచీవ్మెంట్ అయినాయి. ప్రతి ఇంటి మీద సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాల్ చేయబడ్డ 2 యూటీస్ చండీగఢ్, డామన్ డయ్యూ అని చెప్పేసి పిలుస్తాం. సో రాష్ట్రాల్లో చూస్తే మనకి ఫస్ట్ ప్లేస్ గోస్ టు గుజరాత్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది.
సో పిఎం సూర్యగర్లో మనకి 300 యూనిట్స్ ఫ్రీ కరెంట్ వస్తుంది. సో మీరు కనుక 1 కిలోవాట్స్ ఇన్స్టాల్ చేసుకుంటే 30,000, 2 కిలోవాట్ చేసుకుంటే 60,000, 3 కిలోవాట్ చేసుకుంటే 78,000 సబ్సిడీ వస్తుంది. అదే ఏపీ గవర్నమెంట్ కొద్దిగా మార్పులు చేసి ఈ 2 కిలోవాట్స్ చేసుకుంటే ఇంకా 60,000 ప్రభుత్వం ఇస్తుంది కదా, యూనియన్ ప్రభుత్వము. దాంతోపాటు వీళ్ళు అదనంగా బీసీ వాళ్ళకి 20,000 ఇస్తున్నారు. మొత్తం 80,000 వస్తాయి బీసీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీ వాళ్ళకి. సో 300 బదులుగా అక్కడ 240 అని చెప్పేసి కొత్తగా వాళ్ళు యాడ్ చేసిండ్రు. సో కొంచెం మనకు మార్పు కనిపిస్తుంది ఏపీను ఇండియా గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో. నెక్స్ట్ కృష్ణ భాస్కర్ అని చెప్పేసి వార్తల్లో వచ్చిండు. తెలంగాణ వ్యక్తి. సో ఐఏఎస్ ఆఫీసరు. ఈ ప్రపంచ బ్యాంకు ఫెలోషిప్కి ఎన్నికైన ఫస్ట్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. సో అతను ఈ గణాంకాల విషయం లోపల ఎన్నికైన వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. అది 14th మార్చ్ కరెంట్ అఫైర్స్ అండి. నెక్స్ట్ 15 మార్చ్ చూస్తే సో ఫస్ట్ ఆర్టికల్ పాలిటీ కిందకి వస్తుంది. మనం డిస్కస్ చేసినామండి. ఇది మణిపూర్లో రాష్ట్రపతి పాలన అని చెప్పేసి పెద్ద వీడియో మనం చేసినాం. కరెంట్ పాలిటీలో మీకు కనిపిస్తే చూడండి ఒకసారి. అయితే ఇప్పుడు 2025-26 బడ్జెట్ ఏదైతే ఉందో మణిపూర్ లోపల, సో జనరల్లీ బడ్జెట్ని ఎవరు ప్రవేశపెడతారండి అంటే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టాలి జనరల్లీ మణిపూర్ లోపల. సో అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టాలి జనరల్లీ. ఇప్పుడు ఏమైంది అంటే సో రాష్ట్రపతి పాలన ఉన్నది కాబట్టి ఈ అసెంబ్లీ అధికారాలు మొత్తము సో పార్లమెంట్కి వస్తాయి. సో పార్లమెంట్కి వచ్చినాయి కాబట్టి సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఎవరు నిర్మలమ్మ, సో ఈమె లోక్సభలో ప్రవేశపెట్టింది. అందుకు మనకి ఇది వార్తల్లో వచ్చిందండి. ప్రశ్న ఎలా వస్తుందంటే ఇటీవల మణిపూర్ 2025-26 బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారు? మణిపూర్ ఫైనాన్స్ మినిస్టర్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్లో ఉంటుంది. అది కాదు. వై? బికాస్ రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో మీకు రాష్ట్రపతి పాలన అనేది అమల్లో వచ్చినప్పుడు ఎటువంటి మార్పులు వస్తాయి మనం డిస్కస్ చేసినాం. ఒకసారి మీరు పాలిటీ ప్లేలిస్ట్లోకి వెళ్తే పెద్ద వీడియో కనిపిస్తుంది, ఈజీగా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్పేస్ ఆర్టికల్ చూస్తే నిన్న లోక్సభ లోపల సో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడంలో భాగంగా ఒక ఆర్టికల్ బయటకు వచ్చింది పిఐబి న్యూస్ లోపల. మనం ఇంతవరకు విదేశీ ఉపగ్రహాలు కొన్ని పంపినాం కదా. సో అందులో హైయెస్ట్ చూస్తే యుఎస్ఏ అండి. మనం ఎక్కువ పంపిన ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో అమెరికా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ర్యాంక్ గోస్ టు ఇంగ్లాండ్ అండి. థర్డ్ ర్యాంక్ గోస్ టు సింగపూర్ అని చెప్పేసి ఉంది. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. యుఎస్ఏ ఇంగ్లాండ్ సింగపూర్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ సో సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అండి. ఇది 3వ ఆర్టికల్. ఈరోజు నెక్టార్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది. సో నెక్టార్ ఇది 2014లో మనం స్థాపించుకున్నాము. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తుంది. ఏంటి నెక్టార్ అని చెప్పేసి చూస్తే నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీసెర్చ్. అంటే సో సాంకేతికత ఆధారమైన పరిశోధన ఆధారిత డెవలప్మెంట్ని నార్త్ ఈస్ట్ రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయడమే ఈ నెక్టార్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో టెక్నాలజీ అప్లికేషన్స్ అండ్ రీసెర్చ్, పరిశోధన సాంకేతికత ఆధారంగా డెవలప్మెంట్ చేస్తారట. సో 2014లో ఇది వాస్తవంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇంతవరకు శాశ్వతమైన క్యాంపస్ లేదు, దీనికి ఒక హెడ్ క్వార్టర్ అంటూ లేదు. సో నిన్న మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద సో షిల్లాంగ్ లోపల ఓపెన్ చేసినాం. షిల్లాంగ్ ఫ్రమ్ మేఘాలయ. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్టార్ యొక్క శాశ్వత పర్మనెంట్ హెడ్ క్వార్టర్ మనకి షిల్లాంగ్లో ఉంటుంది. వాట్ ఈస్ ద నెక్టార్ మనకి అంటే సో నార్త్ ఈస్ట్ సెంటర్ ఈశాన్య రాష్ట్రాల కోసం అని చెప్పేసి టెక్నాలజీ అప్లికేషన్ కోసం అని చెప్పేసి బాగా పనిచేస్తున్నట్టు. సో మనం సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే ఈశాన్య భారతదేశం లోపల సాంకేతికత ఆధారిత అభివృద్ధిని ఇది పెంపొందిస్తుంది. సో దానికోసం అని చెప్పేసి ఒక శాశ్వతమైన క్యాంపస్ని మనము షిల్లాంగ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అండ్ తర్వాత సో ఇంటర్నేషనల్ అఫేర్స్ చూస్తే మీకు ఇది మనం డిస్కస్ చేసిన ఆర్టికలే ఇంతకుముందు లాంగ్ వీడియోలో. సో ఇంటర్నేషనల్ అఫేర్స్ లోపల ఆర్మేనియా కంట్రీ అయితే ఉందో ఆర్మేనియా దాంతోపాటు అజర్బైజాన్ ఈ రెండింటి మధ్య ఎప్పుడు మనకి వివాదం ఉంటుంది. సో మనం వచ్చేసి దీనికి సపోర్ట్ ఇస్తాం. అయితే ఇదేమో ఆర్మేనియా అనుకోండి, ఇదంతానేమో సో అజర్బైజాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ మధ్యలో ఉంటుంది మనకు నాగార్ను, ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో నాగార్ను సో కోరాబాకా అని చెప్పేసి పిలుస్తాం. సో నాగార్ను సో కారాబాకా అని చెప్పేసి పిలుస్తాం. ఇది మధ్యలో డిస్ప్యూట్ ప్రాంతం అండి.
అయితే ఈ నాగర్ను కోరబక ప్రాంతం అనేది ఎందుకు అట్లా ఉందని చెప్పి చూస్తే ఇది భౌగోళిక పరంగా చూస్తే అంటే జియోగ్రఫికల్ పరంగా చూస్తే అజర్బైజాన్ దేశం లోపల ఉంటుంది. బట్ అక్కడ ఉన్న జాతి ప్రజలు ఉంటారుగా, వాళ్ళేమో ఆర్మేనియా కంట్రీ ప్రజలు. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ తూర్పు బంగ్లాదేశ్ అని చెప్పేసి ఇంతకుముందు ఉండే కదా జియోగ్రఫికల్ పరంగా. సో జియోగ్రఫికల్ పరంగానేమో అది పాకిస్తాన్లో ఉండే. జనరల్గా ఇది ఇండియా అనుకుంటే మనకు ఇది పాకిస్తాన్, ఇదేమో బంగ్లాదేశ్. అప్పుడు ఏంటిది తూర్పు పాకిస్తాన్. ఇది భౌగోళిక పరంగా పాకిస్తాన్లో ఉంది. కానీ వీళ్ళు ఎవరు ఎక్కువ బంగ్లాదేశీయులు ఎక్కువగా మనకి, అంటే ఈస్ట్ బెంగాల్ వాళ్ళు ఎక్కువ ఉండే మనకి జనరల్గా, రైట్. అంటే ఈస్ట్ బెంగాల్ వాళ్ళు ఎక్కువ ఉండే. ఇప్పుడు ఏంటి అంటే సో సేమ్ ఇది దీనికి అప్లై చేస్తే భౌగోళిక పరంగా ఇది ఒక పాకిస్తాన్, ఇప్పుడు ఇదేమో అజర్బైజాన్. ఈ జాతి ఎవరు మనకి బంగ్లాదేశీయులు ఎక్కువ జాతి. సో అట్లనే ఇక్కడ కూడా భౌగోళిక పరంగా వీళ్ళు అజర్బైజాన్లో ఉన్నప్పటికీ వీళ్ళ ఆత్మ జాతి అనేది ఆర్మేనియా కంట్రీ అన్నట్టు వీళ్ళది. కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచో సో తీవ్ర అణచివేతకు గురవుతున్నారు. సో అందుకు వీళ్ళ మధ్య వివాదాస్పదం ఉంటుంది. నిన్న శాంతి ఒప్పందం జరిగింది, వెరీ ఫస్ట్ టైం కాబట్టి వార్తల్లో వచ్చింది. ప్రశ్న వస్తే ఎలా వస్తుందంటే ఇటీవల వార్తల్లో కనిపించిన ఈ నాగర్నో కరాబాక్ అని చెప్పేసి ఎక్కడ ఉంది అంటే అజర్బైజాన్లో ఉంది, నాట్ ఆర్మేనియా. గుర్తుపెట్టుకోవాలి. ఈ జాతి ప్రజలు ఎవరని చెప్పి చూస్తే ఆర్మేనియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇప్పుడు మనము భౌగోళికంగా ఇక్కడ ఉంటామండి, మన మనసు ఎక్కడో ఉంటుంది కొన్నిసార్లు. సో మనం ఆడికి పోలేము, సాధ్యం కూడా కాదు, అయినా ఆడికి ఊహిస్తాం కదా. సో అట్లా ఇది కూడా ఆర్మేనియా ప్రజలు కానీ కంప్లీట్గా అజర్బైజాన్లో ఉన్నారు. ఏం జరిగి ఉంటుందంటే ఈ అజర్బైజాన్ ప్రాంతం అనేది ఆక్రమణ చేసుకోవచ్చు ఆ ప్రాంతాన్ని, అట్లా మనం ఊహించుకోవచ్చు. ఇవి సో మన కరెంట్ అఫైర్స్ అండి. తెలంగాణ ఈరోజు మొత్తం మీద 3 ఆర్టికల్స్ వార్తల్లో వచ్చినాయండి. సో ఫస్ట్ చూస్తే సయ్యద్ అబీద్ అలీ అని చెప్పేసి చనిపోయిండు. సయ్యద్ అబీద్ అలీ అని చెప్పేసి ఈయనే మన ఇండియా టీం ఉంది కదా, వన్డే టీం ఫస్ట్ ఆడింది కదా, అందులో సభ్యుడు అండి. ఇతనిది హైదరాబాద్ కాబట్టి సో మీకు ప్రశ్న ఎలా వస్తుందంటే ఈ స్పోర్ట్స్ ఫేమస్ పర్సన్స్ మరణిస్తే ఏ స్పోర్ట్స్ అని చెప్పేసి వస్తుంది జనరల్గా. తెలంగాణ కాబట్టి ఏ ఆట అని చెప్పేసి వస్తే రావచ్చు, ఫుట్బాలా, క్రికెటా, వాలీబాలా అని చెప్పేసి అట్లా రావచ్చు. నెక్స్ట్ ఈ తెలుగు విద్యాలయం పేరు 1985లో స్థాపించిండు మన ఎన్టీఆర్. సో మనం డిస్కస్ చేసినాం తెలంగాణ ఉద్యమం లోపల ఎన్టీఆర్ ఎంత మంచివాడని చెప్పేసి తెలంగాణ దృష్టి లోపల చాలా మంచి వ్యక్తి, రైట్. సో ఈ పేరుని మనము సూరవరం ప్రతాపరెడ్డి విద్యాలయంగా మార్చుకుంటున్నాం, సూరవరం ప్రతాపరెడ్డి అని చెప్పేసి. సో ప్రశ్న వస్తే తెలంగాణ హిస్టరీ లోపల హూ ఈ సూరవరం ప్రతాపరెడ్డి, వెరీ ఫేమస్ పర్సనాలిటీ అండి ఈయనే. సో మనకి తెలంగాణ కవుల సంచిక అని చెప్పేసి గోల్కొండ కవుల సంచిక అని చెప్పేసి ఒక 354 మెంబర్స్ కవులతోని అది రాస్తాడు, సంకలం అని చెప్పేసి పిలుస్తాం. ఇది మీరు ఆన్సర్ చేయండి. నిజాం రాజ్యంలో సో ఈ తెలుగు కవులు పూజ్యం అని చెప్పేసి చెప్పింది ఎవరని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. అంటే ఎవరు లేరు అని చెప్పేసి వ్యంగ్యపరుస్తూ మనల్ని అవమానం చేస్తాడు. సో అది మీరు చేయండి. నిజాం రాజ్యంలో తెలుగు కవులు పూజ్యం అని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఎవరని చెప్పేసి చేయండి. దానికి స్పందిస్తూ మా తెలంగాణ లోపల మా నిజాం రాజ్యం లోపల సో కవులు ఉన్నారని చెప్పేసి 354 మెంబర్స్తోని వాళ్ళ యొక్క కవితలతోని సో సంకలనం చేస్తూ దానిపై గోల్కొండ కవుల సంచిక అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. నెక్స్ట్ ఈయన పత్రికలు మనకి సో గోల్కొండ పత్రిక అని చెప్పేసి ఉంటుంది. గోల్కొండ కవుల సంచిక వేరు, గోల్కొండ పత్రిక వేరు. ఓకే, నెక్స్ట్ ప్రజావాణి అని చెప్పేసి మరో పత్రిక ఉంటుంది. అచ్చా మనకి 1955లో సో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఆ బుక్ పేరు ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని చెప్పేసి ఉంటుంది. సో ఫేమస్ పుస్తకం అది కూడా, రైట్. నెక్స్ట్ మనకి ఈ ముడామల్ ప్రాంతం ఉందండి. సో ముడామల్ ప్రాంతం వచ్చేసి వార్తల్లో వచ్చింది తెలంగాణ విషయంలో. ఇది నారాయణపేట డిస్ట్రిక్ట్ అండి. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఈ ముడామల్ ప్రాంతం లోపల నిలువు రాళ్ళు ఉంటాయి. ఈ రాళ్ళని యునెస్కో అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్స్ యొక్క తాత్కాలిక జాబితాలో చోటు లభించింది కాబట్టి ప్రశ్న వస్తుంది. సో ముడామల్ రాళ్ళు అని చెప్పేసి ఇటీవల వార్తల్లో వచ్చినాయి, నిలువు రాళ్ళు అని చెప్పేసి. ఎందుకు అంటే యునెస్కో ఏదైతే ఉందో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో తాత్కాలిక జాబితా లోపల ఇన్ఫ్యాక్ట్ చోటు సంపాదించింది. ఇది మనకు ఈరోజు కరెంట్ అఫైర్స్. పెద్దగా మనకి ఆర్టికల్స్ వార్తల్లో లేవు ఈరోజు.
అయినప్పటికీ సో కొన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, మళ్ళీ చెప్తున్నా. సో మీకు ఈ మ్యాగజైన్ అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది, అందరూ ఎగ్జామ్స్ రాయొచ్చు. ఈ ఒకటి సో సోమవారం మార్నింగ్ కల్లా అప్లోడ్ చేయబడుతుంది, మంగళవారం ఈవినింగ్ కల్లా వీడియో చేస్తా. మీరు బుధవారం ఎగ్జామ్ రాస్తున్నారు, మంచిగా ప్రిపేర్ కాండి. సో మనకి ఇరు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు నోటిఫికేషన్స్ని ఎక్కువ కాలం వేయకుండా మనుగడ సాధించలేవు, కాబట్టి దగ్గరలోనే నోటిఫికేషన్స్ వస్తాయి. సో బీ పాజిటివ్. సో ఒకసారి గట్టిగా ప్రిపేర్ కాండి, ఇంకొకసారి ప్రయత్నం చేయండి. మీకు కనుక ఏది ప్రిపరేషన్ కొనసాగించే పరిస్థితి ఉన్నట్లయితే కంపల్సరీ ఇంకోసారి కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.